పర్వం మొదలైన కొందరు అభ్యర్థులకు రెబల్స్ బాధ తప్పటం లేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అభ్యర్థికి ఇంటి పోరు చికాకు పెడుతోంది. ఆయనపై సొంత భార్య పోటీకి సిద్ధం కావటం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నుంచి టెక్కలి సీటు ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వాణి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో మాట్లాడుతూ ఈ నెల 22న తాను నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. టెక్కలి సీటును వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాస్ కి కేటాయించింది. అయితే ఈ దంపతులు కుటుంబ కలహాలతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. గతేడాది ఏప్రిల్ 19న మూలాపేట పోర్టు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టెక్కలి నియోజకవర్గ అభ్యర్థిగా దువ్వాడ శ్రీను పేరును ప్రకటించారు. అయితే శ్రీనివాస్ వ్యవహార శైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తోందని వాణి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దువ్వాడ శ్రీను అభ్యర్థిత్వాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో దువ్వాడ శ్రీనును పక్కన పెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు దువ్వాడ వాణికి వైసీపీ అధిష్టానం అప్పగించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మళ్లీ దువ్వాడ శ్రీనివాస్ ను నియమించారు. టెక్కలి ఎమ్మెల్యే టికెట్ సైతం ఆయనకే కేటాయించారు. ఈ నిర్ణయంతో పార్టీ అగ్రనాయకత్వంపై దువ్వాడ వాణి ఆగ్రహంతో ఉన్నారు. శ్రీనివాస్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నాయకులు నామినేషన్ వేయాలని ఆమెను కోరటంతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో టెక్కలి నియోజకవర్గంలో ఈ దంపతుల మధ్య పోరు చర్చనీయాంశమైంది.